మా ఇమాన్ చూడండి అల్లరి చేస్తున్నాడని టేప్ వేసేసిన అనమాట. ఇదిగోండి టేప్ వేసేసిన అనమాట. అల్లరి చేస్తున్నాడు అనిగా చూడండి సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మకి తీయమంటున్నాడు అనమాట. చాలాసేపు అల్లరి చేస్తున్నాడు మా ఇంట్లో, ఊపుకుండట్లేదు ఎక్కడెక్కడగా. అందుకేగా తీసుకోమని పెట్టినాం అనమాట. ఇప్పుడు టేప్ వేసినాం, ఏం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు చూడుగా వాళ్ళ అమ్మకి తీయమంటున్నాడుగా. తీయ దూకోమ్మా, ఏం ఆట అల్లరి చేస్తాడు. ఊకుండు ఊకుండమ్మా, ఆడ అల్లరి చేయడు. ఇంకొకసారి చేస్తావా? ఇంకొకసారి అల్లరి మళ్ళీ చేస్తావా అల్లరి? తీయద్దు. ఇదిగోండి మా బాబుకి టేప్ వేసేసినాం అన్నమాట. ఇదిగోండి అల్లరి చేస్తున్నాడు అని వాళ్ళ అమ్మ ఇప్పుడు తీస్తుంది. చేస్తావా ఇంకొకసారి అల్లరి? వేయాల టేపు? ఇదంటి ఆడుకుంటా. ఏం చేస్తున్నావు? ఇక్కడ చూడా ఎలా ఏం చేస్తున్నాడు అది. హలో, గుడ్ మార్నింగ్, విజయ్ లాగ్ వీడియోస్. ఈరోజు కొత్త వీడియో మీకోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏమంటే చెప్పుకోండి, చూద్దాం. కాకరకాయ అనమాట. చేదుగా ఉండే కాకరకాయ, జొన్న రొట్టె అనమాట. కాకరకాయ చేదుగా ఉంటుంది కానీ హెల్త్కి మంచిది అనమాట కాకరకాయ తినడం వల్ల. కొంతమంది అయితే కాకరకాయ జ్యూస్ కూడా తాగుతారు, చాలా మంచిది కాకరకాయ జ్యూస్. మా ఆవిడైతే పొద్దున్న జొన్న రొట్టె కాకరకాయ చేసేసింది కర్రీ. ఇంకా మా బుడ్డోడైతే పండుకున్నాడు అనమాట. మా బుడ్డోడు ఇంకా నిద్ర లేవలేదు, పండుకున్నాడు. మనమైతే ఇప్పుడు కాకరకాయ కర్రీ తిందాం. ఎలా ఉందో చెప్తాను మీకు. అది మా బుడ్డోడు నైట్ అంతా అల్లరి చేసినాడు, ఇప్పుడైతే పండుకున్నాడు. చూడండి నిద్రపోతున్నాడు అనమాట ఇయాల్లో ఊతో. మనమైతే భోజనం చేస్తూ మాట్లాడదాం. ఇప్పుడే కాకరకాయ ఇదిగోండి కాకరకాయ, జొన్న రొట్టె ఇలా రొట్టెలో పెట్టుకొని చేదుగానే ఉంది బట్ తినాలి, మంచిది. కాకరకాయ చేదుగా ఉంటుంది కానీ అలా తింటే ఇంకా చేదు తగ్గిపోతుంది. హలో ఫ్రెండ్స్, టిఫిన్ అయితే అయిపోయింది. ఇప్పుడు చాయ్ అయితే తాగుతున్నాను అనమాట. నేను మా ఆవిడ చూడండి చిన్నపిల్లల బిస్కెట్ తింటుంది చాయ్లో. మా బుడ్డోడైతే పండుకున్నాడు, లేకుంటే చేస్తాడు. చాయ్ ఏం పూట కూడా వచ్చినట్టున్నాను. మధ్యాహ్నం ఉత్తి పప్పు చేస్తా, తోటకూర పప్పు. పచ్చిమిరపకాయ పప్పు ఏం కాదు, తినచ్చు. మా మమ్మీ అనమాట రొట్టెలు తింటుంది. అదిగోండి ఇక్కడ మా బ్రదరు నిద్రపోతున్నాడు. హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. ఇదిగోండి మా బాబు ఏం చేస్తున్నాడో చూడండి. మధ్యాహ్నం 1 గంటలు అయిపోయింది అనమాట.
మధ్యాహ్నం 1 గంట అయింది. లంచ్కి అయితే వచ్చాను. లంచ్కి రాగానే మా ఆవిడ వాళ్ళ అత్తయ్య కలిసి ఏం చేస్తున్నారు చూడండి. వాళ్ళ అత్త అంటే మా మమ్మీ, ఇద్దరు కలిపి ఈ పాత బట్టలు అన్నీ తీసి అంతా మడత పెడుతున్నారు అనమాట. ఇదిగోండి ఈ కచారాలన్నీ స్టార్ట్ చేసేసినారు. నేనైతే ఇప్పుడే వచ్చాను. అన్నీ ఇంట్లో తీసి నీట్గా సదురుతున్నారు అనమాట. ఇంకేం చేస్తాం, లంచ్ చేద్దామని వచ్చినాము. లంచ్ అయితే చేద్దాము. ఈరోజు ఏం చేసింది మా ఆవిడ అంటే రొట్టెలు మిగిలినాయి. పొద్దున్న రొట్టెలు, జొన్న రొట్టెలు, తర్వాత దీంట్లో పప్పు చేసింది, తర్వాత అన్నం ఉంది. ఆయన కూడా ఇంకా కొంచెం అన్నం పెట్టింది. పొద్దున్న కర్రీ కొంచెం మిగిలింది. చూడండి అంత తీసినాను. నేనైతే పెరుగు తీసుకొని వచ్చాను. పెరుగుని ఒక గ్లాస్లో అయితే పెడదాము. ఇది ఉప్పేయాలి. ఉప్పేసి గ్లాస్లో పెడతాము. తిన్నాం. మా ఇంట్లో అయితే చపాతీ బీట్రూట్ కర్రీ అనమాట నైట్. ఇదిగోండి ఇది మా బాబు వెహికల్ అనమాట. ఇక నడుకో, ఇంతసేపు ఆడుకున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది అనమాట బయటికి. మనమైతే ఇప్పుడు డిన్నర్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. మా బాబు చూడండి ఏం చేస్తున్నాడు అక్కడ. వీడియో తీస్తున్నారు. మమ్మీ దగ్గర డిస్టర్బ్ చేయడానికి వెళ్ళాడు. ఇక్కడ తిందువురా